టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఈశ్వరాచారి కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించారు. దీంతో పాటు కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వెల్లడించారు. ఈశ్వరాచారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే పదవితో ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి ప్రజలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ మంజూరు చేయించడం జరిగిందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు ఆయన. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కరివేరి మండలం పరందోళి గ్రామంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి ఇంటి ముందు డీజే పెట్టారని ఒకరిపై ఒకరు కత్తి, కర్రలు, గొడ్డలితో దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్లో నీటి సమస్య, నాణ్యమైన ఆహారం, హాస్టల్పై పెచ్చుకప్పులు ఊడిపోవడం, బాత్రూంలకు డోర్లు లేకపోవడం వంటి సమస్యలను ఉన్నాయని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని ఇందిరానగర్ బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. 1620 కుటుంబాలు ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కృష్ణారావుకు తెలియజేయడంతో మంజూరు చేసి పనులు ప్రారంభించిన వెంటనే ఐడీపీఆర్ అధికారులు తప్పుదోవ పట్టిస్తూ పనులను ఆపివేశారని ఆరోపించారు. అధికారులు గుర్తించి వెంటనే పనులను ప్రారంభించాలని బస్తీవాసులు కోరారు. రెండవ విడత ప్రచారంలో భాగంగా జనగాం మండలం వడ్లకుండ, గురుకపహాడ్ గ్రామ ప్రజలు బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా రుద్రమదేవి ప్రచారం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో ఏ గ్రామమైనా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చెందాయని, గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర, గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను గ్రామ అభివృద్ధికి కేటాయించకుండా ఆ నిధులను దారి మళ్లించిందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ఇందిరమ్మ కాలనీలో అమానుష సంఘటన చోటు చేసుకుంది. రమేష్ అనే వ్యక్తి మానసిక స్థితి బాగోలేని మహిళను అత్యాచారం చేయబోయాడు. ఇది గమనించిన స్థానికులు రమేష్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి దేహశుద్ధి చేసి మహిళను రక్షించారు. అనంతరం యాలాల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రమేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.